ఇది సమరం. హలో, వెల్కమ్ టు Colgate Max Fresh D. దుమ్ము దులిపేందుకు రెడీ. ఏంటి పిల్ల కుర్చీలో కూర్చొని రిలాక్స్ అయిపోయింది అనుకుంటున్నారా? ఫైనల్స్ కదా, ఫైనల్ అంటే Colgate Max Fresh D దుమ్ము దులిపేందుకు రెడీ అని హంగామా చేయాలి కదా. ఇలా రిలాక్స్గా కూర్చుంది ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఎక్కడ ప్రభుదేవా సార్ ఎక్కడ, బృందా మ్యామ్ ఎక్కడ, తరుణ్ సార్ ఎక్కడ, మిగతా మాస్టర్స్ ఎక్కడ, అసలు ఎక్కడ ఫైనల్ ఫైట్ ఏది అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఉంటారండి. చెప్తానండి, కొంచెం కూల్. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మీరు మాకు 1000 times బెటర్ రెస్పాన్స్ ఇచ్చారండి. మమ్మల్ని ఎంతగా ఆదరించారు, ఎంతగా అభిమానించారండి. దాన్ని మేము ఎలా మర్చిపోగలం చెప్పండి. అందుకే మా డియరెస్ట్ వ్యూవర్స్ కోసం ఒక బ్యూటిఫుల్ ఐ ఫీస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. మేకింగ్ ఆఫ్ టీ. డి ఫర్ డాన్స్ అని మేమంటే, డి ఫర్ దిల్ అని మీరన్నారండి. జనరల్గా ఎవరైనా వీక్ డేస్ కోసం వెయిట్ చేస్తారు, శని ఆదివారాల కోసం ఎంజాయ్ చేయొచ్చని కదా. కానీ మీరు బుధ గురువారాల కోసం వెయిట్ చేస్తారు. సరిగ్గా మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైంకి 9:30 కల్లా మొబైల్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి పడేస్తారు. ఎక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని పనులున్నా అవన్నీ మానుకొని మా ప్రోగ్రామ్కి అతుక్కుపోయారండి. అంతెందుకండి, మా కొరియోగ్రాఫర్స్ని అందరినీ మీరు కుటుంబ సభ్యులుగా మార్చేసుకున్నారు. వాళ్ళని అంతగా అభిమానించారు, ఆదరించారు, ప్రేమించారు. ఇక ఎంటర్టైన్మెంట్ని చవి చూశారు, ఎలిమినేషన్కి చలించారు. సో మమ్మల్ని ఎంతగా ఆదరించినటువంటి, ఎంతగా అభిమానించినటువంటి మా ప్రేక్షకుల కోసం అసలు డీ వెనకాల ఉన్నటువంటి డిఫికల్టీస్ ఏంటి, ఇంతమంది కొరియోగ్రాఫర్స్ కదిలి రావడం వెనుక కారణాలు ఏమున్నాయి, ఇవన్నీ తెలియజేయాలనుకుంటున్నాం. ఇక పోటీ ఎలాంటి వారి మధ్య అండి? మహా మాస్టర్స్ మధ్య. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వరకు 1, 2 అంటూ స్టెప్పులు నేర్పించినటువంటి మహా మాస్టర్స్ మధ్య పోటీ. అంటే డీ లోగో ఎలా ఉండాలి, ఎంత పవర్ఫుల్గా ఉండాలి, దొమ్ము దులిపేలా ఉండాలి కదండి. మా ప్రోగ్రామ్ పవర్ అంతా లోగోలో ప్రస్ఫుటంగా తెలియాలి, రైట్? సరిగ్గా అలాంటి లోగోని తయారు చేశారు మా డీ దిగ్గజాలు. ఇక స్టేజ్. ఈ 12 మంది మహామాస్టర్ల ప్రకంపనల్ని తట్టుకోవాలంటే ఆ స్టేజ్ అంతా స్ట్రాంగ్గా ఉండాలండి. ఒక్కొక్క మాస్టర్ అడుగు వేస్తే పిడుగు పడుద్ది, ఫ్లోర్ దద్దరెళ్ళి బద్దలైపోద్ది. మరి అలాంటి స్ట్రాంగ్ బ్యూటిఫుల్ స్టేజ్ ఎలా ఉండాలండి? హిమాలయ శిఖరం అంత ఉన్నతంగా ఉండాలి, ఈడెన్ గార్డెన్ అంత విశాలంగా ఉండాలి, రైట్? సరిగ్గా అలా ఉంది కాబట్టి మీకు అంత ఆనందాన్ని ఇచ్చింది మా స్టేజ్. మరి ఇలాంటి ప్రెస్టీజియస్ షోకి టెక్నికల్ టీం ఎలా ఉండాలండి చెప్పండి? కంట్రీ మొత్తం క్లాప్స్ కొట్టేలా ఉండాలి కదా. సరిగ్గా అలాంటి టీమే వర్క్ చేసిందండి మా షోకి. ప్రతి మూమెంట్ని కరెక్ట్గా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసే కెమెరామెన్లు ఉన్నారు. 1 కాదు 2 కాదు 18 కెమెరాలతో షూటింగ్ చేశాం. ఇక పోటీ మామూలు పోటీ కాదు కదండి, మహా మాస్టర్స్ మధ్య పోటీ. సో మాస్టర్స్ మధ్య పోటీ మా కాన్సెప్ట్ అనగానే ఈ కాన్సెప్ట్ విన్న ప్రతి మాస్టర్ కాల్ షీట్ ప్రాబ్లం అనేసారండి. ఏంటి పోటీ మాస్టర్స్ మధ్య? మాస్టర్స్కి కూడా ఎలిమినేషన్ ఉంటుందా అని షాక్ అయ్యారు. అఫ్ కోర్స్ మీరు ఇచ్చిన రెస్పాన్స్ చూసి తర్వాత సారీ చెప్పారనుకోండి, బట్ ఈ మాస్టర్స్ అందరినీ కన్విన్స్ చేయడానికి మేము పడ్డ కష్టాలు మామూలు కావండి. మా ప్రోగ్రామ్కి బ్రాండ్ అంబాసిడర్గా పవర్ఫుల్ ప్రభుదేవా సార్ని సంప్రదించాం. ఆయన మా కాన్సెప్ట్ వినగానే క్షణం కూడా ఆలోచించకుండా ఓకే అనేశారు. హాయ్ ఎవ్రీబడి,
మంచి డ్యాన్సర్ అవ్వాలంటే ఏం చేయాలంటే నథింగ్ సింపుల్. హార్డ్ వర్క్, ఇంట్రెస్ట్ అండ్ హార్ట్తో డ్యాన్స్ చేయాలి. దాంతోపాటు ఒక స్టేజ్ దొరకాలి. సో మీకు కూడా స్టేజ్ దొరికింది, ఆపర్చునిటీ దొరికింది, మంచి మాస్టర్ దొరికారు. డాన్స్ విత్ హార్ట్, ఎవ్రీబడి విల్ విన్. ఇంకేముంది, ప్రోమో షూట్ చేసాం, ఆగస్టులో టెలికాస్ట్ చేసేసాం. ఇక ప్రోమో తుఫాను తాకిడిలా వచ్చింది అనుకోండి, విపరీతమైన రెస్పాన్స్. ప్రభుదేవ సార్ ఇది సమరం, గెట్ రెడీ అనగానే డీకి మేం రెడీ అన్నారు ఆడియన్స్. దుమ్ము లేచిపోద్ది. సో మాస్టర్స్ మధ్య పోటీ, అందులో మెగా మాస్టర్స్, సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే దుమ్ము దులిపే సాంగ్స్ ఎన్నో చేసినటువంటి దమ్మున్న మాస్టర్స్. మరి వాళ్ళని జడ్జ్ చేయాలంటే ఎలాంటి జడ్జెస్ ఉండాలండి? సో జడ్జెస్ కోసం వెతుకులాట మొదలైంది. సో సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని దుమ్ము దులిపారంటే మొత్తం ఇండియన్ సినిమా సిల్వర్ స్క్రీన్ పై దుమ్ము దులిపే సాంగ్స్ ఎన్నో చేసినటువంటి మాస్టర్స్ జడ్జెస్గా రావాలని ఆలోచించి చించి చించి మొత్తానికి తరుణ్ మాస్టర్ ఇస్ ద రైట్ చాయిస్ అనుకున్నాం. ఇక మరొక జడ్జ్ ఐశ్వర్యరాయ్ దగ్గర నుంచి మొదలు పెడితే సిల్వర్ స్క్రీన్ పై ఉన్నటువంటి అందగత్తలందరికీ అద్భుతమైన స్టెప్పులు కంపోజ్ చేసినటువంటి బృందా మ్యామ్. ఫస్ట్ టైం నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి లేడీ కొరియోగ్రాఫర్ బృందా మ్యామ్ అయితే ది బెస్ట్ చాయిస్ అనుకున్నాం. మరి మా ప్రోగ్రామ్ ని అల్టిమేట్ డాన్స్ షోగా మార్చడానికి మాస్టర్స్ రెడీ, జడ్జెస్ రెడీ. ఇక అసలైన వారు ఎక్కడండి? డాన్సర్స్ ఎక్కడ? స్టార్స్ కి స్టెప్పులు నేర్పించి స్టేట్ మొత్తం చేత శబాష్ అనిపించుకున్నటువంటి మాస్టర్స్ ని మెప్పించాలంటే మరి ఆ డాన్సర్ ఎంత కెపాసిటీ ఉండాలి, వారు ఎంత డైనమిక్ డాన్సర్ అయి ఉండాలి. సో అలాంటి వారి కోసం వెతుకులాట. సో ఆడిషన్ మొదలెట్టాం. ప్రభుదేవ సార్ ప్రోమో రన్ అయిన తర్వాత ఆడిషన్కి తక్కువ రెస్పాన్స్ వస్తుందండి. డాన్సర్ అన్న ప్రతి ఒక్కరూ ఎంట్రీ పంపించారు. వేల సంఖ్యలో కుప్పలు తెప్పలుగా ఎంట్రీ వచ్చాయి. అసలైన ఆణిముత్యాలని, వజ్రాలని, 12 మంది వజ్రాలని సెలెక్ట్ చేశారు మా బృందా మ్యామ్ అండ్ తరుణ్ మాస్టర్. Decided to cheat. Conversation got heavy. She had me feeling like she's ready to blow. Lisa, 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 Papa, Lisa. తత్తై 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 బీటేసే బీటే తత్తై ఆ తత్తైలోనే లేడీస్ చిత్తైపోతారు. వెన్నెల సోనా నిన్ను చేరగరానా, నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసైనా. ఆకలేస్తే ఆకలేస్తే అన్నం పెడతా, అల్సొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి, నిన్నే ఊరించాలని అన్నాయి.
వీరండి మా డి టీం. డాన్స్తో ధమాకేదార్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ అద్రగొట్టడానికి దుమ్ము దులిపేందుకు రెడీ అవ్వబోతున్నారు మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి. దుమ్ము దులిపేందుకు రెడీ. ఇక 12 మంది అదిరిపోయే డైనమిక్ డాన్సర్స్ దొరికేశారు. ఇక మాస్టర్స్ ఎంట్రీ ప్లాన్ చేసాం. మామూలుగా ప్లాన్ చేయలేదండి, దుమ్ము దులిపేశాం. Say it again. Oh. 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 మంది మాస్టర్స్ రెడీ, 12 మంది డాన్సర్స్ రెడీ. బట్ ఏ మాస్టర్కి ఏ డాన్సర్ని ఇవ్వాలి, ఎవరు జోడీగా పర్ఫామ్ చేయాలి, ఇది డిసైడ్ చేయడం ఎలాగా అని ఆలోచించి ఒక పజిల్లా ప్లాన్ చేసామండి. పకడ్బందీగా ప్లాన్ చేసాం. ఒక్కసారి రివైండ్ చేసి చూడండి. ఒక్కొక్క నంబర్ వెనుక ఒక్కొక్క మాస్టర్ ఫోటో దాగి ఉంది. మన జడ్జెస్ మన కంటెస్టెంట్స్ ని ర్యాండమ్ ఆర్డర్లో పిలుస్తారు. ఒక్కొక్క స్టూడెంట్ వస్తారు, ఒక్కొక్క నంబర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ నంబర్ వెనకాల ఏ మాస్టర్ అయితే ఉంటారో ఆ స్టూడెంట్ కి ఆ మాస్టర్ గురువు అయిపోతారన్నమాట. రెమో
11. రాకేష్ మాస్టర్, సత్య మాస్టర్ or నా లక్కీ నెంబర్ 9. 9. సో 9. ఇదే మాస్టర్ లేదా శివశంకర్ మాస్టర్ అనిపిస్తుంది. మోనికా. ఏడుకు నంబర్ కావాలా? హీరో. నెంబర్ 3. ఎవరు అంటే దీపక్. నెంబర్ 1. Spring. I like number 5. Number 5. బాలు. Eight, ma'am. Sudhir. మా గురువు గారు 2 ఇప్పుడు రాబోయే మాస్టర్ బట్ 12. ఎవరు వస్తున్నారంటే మహేష్. 2 plus 2 is equal to what? Next is Vinod. నాకు అదే కావాలి. నంబర్ కోరుకున్నారు. ఇది మోయిన్కి ఎవరు వచ్చారంటే కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి. దుమ్ము దులిపేందుకు రెడీ. సో ఇది డి స్టోరీ అండి. డి ఫ్లాష్ బ్యాక్. 12 మంది మెగా మాస్టర్స్ అండ్ డైనమిక్ డాన్సర్స్ తో డాన్సింగ్ వార్ స్టార్ట్ అయిందండి. ఇక మా మాస్టర్స్ మట్టిలో మాణిక్యంలో ఉన్నటువంటి తమ డాన్సర్స్ ని మెరుగులు దిద్దేందుకు ఇంకా మెరిసేలా చేసేందుకు రిహార్సల్స్ మొదలెట్టారండి. పిండేశారు, ఎండేశారు. మామూలు రిహార్సల్స్ కాదండి. ఇక మా తరుణ్ సార్ మాటల్లో చెప్పాలంటే జ్యూస్ తీశారు. అసలు డీలో ఏం జరుగుతోంది? అందరూ ఎందుకింత ఎమోషనల్ అవుతున్నారు? ఎప్పుడు నవ్వే పిల్ల భాను ఎందుకు ఏడుస్తోంది? అరే ఈ పిల్లని ఇంతగా బాబా భాస్కర్ ఎందుకు ఏడిపిస్తున్నాడు? అసలేం జరుగుతోంది ఇక్కడ? ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ ఆన్సర్
ఒక చిన్న విరామం తర్వాత. టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి. ఏంటండి టీవీలోకి అతుక్కుపోయారా? బ్రేక్ ముందు నేను చెప్పినటువంటి టాపిక్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఐ నో. సరే, డి డాన్స్ షో స్టార్ట్ అయిందండి. మాస్టర్స్ అందరూ ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇచ్చారు. ఆడారు, పాడారు, దుమ్ము దులిపారు. బట్ ఒక్క మాస్టర్ మాత్రం కాస్త వెరైటీగా కనిపించారండి. అరే, మనం యాంకరింగ్ చేస్తే ప్రపంచం అంతా బాను యు ఆర్ ద బెస్ట్ అంటుంటే ఈ బాబా భాస్కర్ సార్ ఏమో నన్ను ఇమిటేట్ చేశాడు. అది అచ్చంగా రాంగ్ గా. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ జెల్ డి దులిపేందుకు రెడీ. హలో వేర్ ఇస్ బ్యూటిఫుల్ ఉదయ భాను? సారీ ఫర్ వన్ కరెక్ట్ మేడం, నాట్ బ్యూటిఫుల్ బాను, సుమారుగానే బాలు. లేదు బ్యూటిఫుల్ భాను లేదు మాస్టర్, ఎక్కడ పోయింది? నేనే కంపేరింగ్. హ్యాపీ అందుకే గ్లారీ వస్తుంది పర్వాలేదా? వెల్కమ్ టు షో. మాస్టర్ గారు మీరు వస్తే ఎలా ఉంటుంది తెలుసా? అది మీరు ఎలా మాస్టర్ ఇలా చేస్తారు? అవును, నేను ఇంత భయంకరంగా మాట్లాడతానా? నువ్వే మాస్టర్, ఏం జరిగిందో తెలుసా మాస్టర్? నన్ను మేకప్ రూమ్ లో లాక్ చేసి బాను చాలా బాగుంది శారీ అని చెప్పి లాక్ చేసి మీరు వచ్చేసారు మాస్టర్. నేను మీ కోసం అని హార్ట్ అంతా పోగొట్టుకుంటుంటే మీరు నన్ను ఇలా చేస్తారా? మగాడు చెప్పావు కదా, అందుకే ఒక్క మగాడు ఏడిపిస్తున్నాడు మాస్టర్. క్యాన్సిల్. నో క్యాన్సల్. ఏంటంటే ఆడియన్స్ అందరూ ఫీల్ చేశారు, ఎప్పుడు చూస్తే బాను వస్తుంది అని. ఆ చేంజ్ వరకు నేను వస్తాను వచ్చాను. ఓకే, నేనంటే యాంకరింగ్ చేస్తూ జ్యూస్ ప్లీజ్, ఏ ఫ్యాన్ ప్లీజ్ అంటానంట. డి ఓన్ నేమ్ ఇట్ ఫ్యాన్ అయ్యి జ్యూసీ. I hurted. I want to talk to Baba Bhaskar right now. ఏయ్ తా. ఇక హంసే బడా బందర్ బాబా భాస్కర్ సార్ గురించి చెప్పడానికి చాలా ఉందండి. బట్ దానికి ముందు 12 మంది డాన్సర్లు కదా. ఈ 12 మంది డాన్సర్లలో 2 గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలండి. అందులో ఒకరు మోనికా మై డార్లింగ్. మెరుపు తీగ మరిచిపోయి భూమి మీదకి వచ్చిందా అన్నట్టు ఉంటుందండి. ఇక నడుము కదిలించిందంటే నయాగారా జలపాతం జాలువారినట్టే ఉంటుంది. ఎంత అద్భుతంగా చేస్తుందండి. పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే పవర్ ప్లాంట్ అనాల్సిందే అందరూ. అంత అద్భుతంగా చేస్తుంది. మీకోసం చూపిస్తాను. హిప్ హిప్ హుర్రే అంటే చూసేయండి. ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాలా కౌగిలి నీదేలే చలి. ఈ మేఘపు నౌకలపై ఎద మోసుకుపోతుంటే నువ్వాగి ఆగి వెళితే తెరిచేరదు హాయి. మయ్యా మయ్యా గులాబీ హారలు తుంచి కవ్వించి మయ్యా మయ్యా ఈ తపనలు తనుకుల రెపరెప విన్నామంటే ఇక మరొకరు ఊర్మిళ మటోన్కరేనండి. ఆమె ఎక్స్ప్రెషన్స్ ముందు రంగీలా వెలవెలబోవాల్సిందే. ఆడపిల్ల లేడిపిల్ల అసలు అర్థం కాదు, సూడి గాలిలా ఆడుతుందండి, అద్దరు కొట్టేస్తుంది. మనకు తెలియకుండానే ఆ పర్ఫార్మెన్స్ చూసి చప్పట్లు కొట్టేస్తుంటాం. ఎంత కసితో ఎంత కష్టపడి పర్ఫామ్ చేస్తుందంటే కళ్ళు తిరిగి పడిపోయినా లెక్క చేయదండి. రాజేశ్వరి రాక్ స్టార్, హ్యాట్స్ ఆఫ్.
రాజేశ్వరి. ఈ పిల్ల పూనకు వచ్చినట్టు పర్ఫామ్ చేసిందండి. శివతాండవాడినట్టు శివాలెత్తి పడిపోతే శివశంకర్ మాస్టరే కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజేశ్వరి, are you okay? She went down, no? కళ తప్ప నాకు వేరేం తెలీదు. కళనే నా సర్వస్వం. ఎన్నాళ్ళ నుంచో నేను సర్వీస్ చేస్తున్నాను. ఒక్క మన్మథరాజ నాకు పేరిచ్చింది. అలాగా నేను చెప్పాను మీకు ఆ రోజు ఐ వాస్ క్రై విత్ దట్ గర్ల్ పర్ఫార్మెన్స్. నాకు అమ్మాయి దొరకడం నాకు భగవంతుడు ఇచ్చిన మేలు, నేను చేసుకున్న అదృష్టం. చాలా హ్యాపీగా ఉన్నానంటే నేను. కళ కోసం ఇంతమంది ఉన్నారే, కళ కోసం ఇంతమంది బ్రతుకుతున్నారు కదా. ఆ కళ తల్లి అందరూ కాపాడండి. ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిప్తో స్టెప్ వేసిన మోనికాను చూసి హిప్ హిప్ హుర్రే అంటూ బాబా భాస్కర్ సార్ వచ్చి ఏం చేశారు నేను చెప్పలేను. మీరు చూస్తూ ఓ బ్రేక్ తీసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి. బాబా భాస్కర్ సార్ మీద నేను ఇంకా పగ తీర్చుకోవాలండి. ఇంకా బోల్డ్ విషయాలు నేను మీకు చెప్పాలి. ఏమండి, ఒక విషయం చెప్పండి. మాస్టర్ కాళ్ళకి స్టూడెంట్ దండం పెడతాడా లేదా స్టూడెంట్ కాళ్ళకి మాస్టర్ దండం పెడతాడా? ఫస్ట్దే కరెక్ట్ కదా. కానీ మా బాబా భాస్కర్ సార్ వెరైటీ కదా. వెరైటీగా ఏం చేశాడో చూడండి. అప్పుడే అనుకున్నానండి ఈ ప్రపంచంలో బాబా భాస్కర్ సార్ 8th వండర్ అని. ఇక కామెడీ సంగతి పక్కన పెట్టండి, పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనుకోండి, పర్ఫార్మెన్స్ చూసి ప్రతి ఒక్కరూ పడిపోవాల్సిందేనండి. ఏంట్రా ఓవర్ బిల్డప్? లేదన్నా ఏదో నీ దయతో డి ప్రోగ్రాంలో గెలవాలని ఈ గోల్ అన్నా. నా దయ ఎందుకురా బాబు, నీ మమ్మీ డాడీ ఆశీర్వాదం, ఈ దేవుడు ఆశీర్వాదం, బృందా మాస్టర్ ఆశీర్వాదం, తరుణ్ మాస్టర్ ఆశీర్వాదం, ఈ ఆంధ్ర జనాలు ఆశీర్వాదం ఉంటే నీ కంపల్సరీ గెలుస్తావురా. ఓకే, ఇప్పుడు మనం మురుగన్ దయతో ఒక బీజం లైట్గా ఆడేసి వెళ్దాం. ఓకే, స్టార్ట్ మ్యూజిక్. அப்படி போடு. ఏమండి, పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత జడ్జెస్తో మాట్లాడేది ఎవరు? నేనే కదా. సార్ ఏం జరుగుతోంది, ఎన్ని మార్క్స్ ఇచ్చారు, ఎలా చేశారు అడుగుతాను కదా. అరే నాకు అవకాశం ఏడి, వింత వింత విన్యాసాలన్నీ చేస్తాడు. బృందా మాస్టర్, తరుణ్ మాస్టర్, సత్య మాస్టర్, చూసి ఇవ్వండి. అసలు ఈ బాబా భాస్కర్ సార్ని పగబట్టడానికి ఈ బానుకి చాలా రీజన్స్ ఉన్నాయండి. అందులో ఒకటి చెప్పమంటారా? అసలు మన అందం అంటే అందరికీ తెలిసిందే కదండి, PVJ, పున్నమి వెన్నెల జాబిలి, రైట్? మరి ఇలాంటి అందగత్తెని ఎలా చూపించాలండి? నా గురించి 6 నెలలు ఊహించి ఊహించి ఆలోచించి ఆలోచించి ఒక క్యారెక్టర్ తయారు చేశారట. నేను ఇంట్లో ఉన్నప్పుడల్లా బాను థింక్ చేసి ఒక అమ్మాయిని నేనే క్రియేట్ చేశాను. ఆ అమ్మాయి ఇప్పుడు పార్టిసిపేట్ చేసే వస్తుంది, చూడండి. అంజలి పాపని. మరి ఆ అంజలి పాపని బుట్ట బొమ్మలా చూపిస్తాడు అనుకుంటే చెత్త బుట్టలో తీసుకొచ్చాడండి.
చూసి ఆనందించండి. అంజలి 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 మేరిసే పున్నమి వెన్నెల జాబిల్లి అమ్మమ్మ బంగారుడి అందాల చిన్నారివి అమ్మమ్మ బంగారుడి అందాల చిన్నారివి ముద్దుల చిట్టి తల్లి నవ్వుల పాలవల్లి చల్లని చూపుల రాగల్లి వన్నెల ఎలిసిన శ్రీవల్లి చుక్కల పందిరిని ముంచగలి జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిని గంగలలో తేనెలలో కడిగిన ముత్యముని. అన్నా అన్నా ఇక్కడ రావే. ఏమ్మా ఏమిటైంది? నాకు అమ్మ పాట కావాలి. ఒకే నిమిషం. ఏమ్మా? నీ అమ్మ పాట కాదు, నా మమ్మయితమ్మ పాట కావాలి. నా మాటే వింటారా? నేను అడిగిస్తారా? నా మాటే వింటారా? ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. ఈ అందమైన అంజలి పాపను దత్త తీసుకోవాలనుకునే వారికి ఒక బీర్, చికెన్ లెగ్ పీస్ ఫ్రీ. వివరాలకు సంప్రదించండి డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్. ఫోన్ నంబర్ 9840313229. సో బాబా భాస్కర్ సార్ పగ తీర్చుకోవడానికి నాకు దొరకపోయినా పబ్లిక్ దొరికిపోయారండి, పక్కగా దొరికిపోయారు. సాంగ్ ఎండింగ్ లో ఫోన్ నెంబర్ అనౌన్స్ చేశాడు. అలా ఎవరైనా చేస్తారండి? ఇంకంతే, అందరూ ఫోన్లు చేసి బాబా భాస్కర్ సార్ బాగున్నారా, తిన్నారా, ఉన్నారా, ఏం చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్లు పాపం చంపుకు తిన్నారండి. నిజంగా అమ్మాయి చెప్పింది అన్నీ నిజమండి. నిజమంటే నేను హర్ట్ అవ్వలేదు, నేను ఇరిటేట్ అవ్వలేదు, ఏమీ లేదు. నాకు ఫోన్ చేస్తారు అందరూ చేసి ఏమంటే మీరు ఇలా చేశారు, మీరు ఇలా చేశారు, మీరు ఇలా చేశారని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరు డిస్కరేజ్ చేయలేదు. మీరు ఉంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అందరూ నాకు మంచిగా చెప్తున్నారు. అందుకోసం ఆ అమ్మాయి చెప్పినలాగా నాకు ఇరిటేట్ అలా ఏమీ లేదు. నేను హ్యాపీగా ఉంటాను. మీరు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు. మళ్ళీ కూడా నా ఫోన్ నెంబర్ చెప్తాను, 9840313229. మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి డౌట్ చేయొచ్చు. నేను ఎంజాయ్ చేస్తాను. మీరు చేసిన ఎంకరేజ్లే నేను ఇంకా బాగా చేస్తున్నాను. మీరు చేయండి, నేను ఇంకా బాగా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాలింగ్. ఆ అమ్మాయి చెప్పినలా వదిలేండి. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి. జనరల్గా బాబా భాస్కర్ సార్ అంటే అల్లరి స్పెషలిస్ట్ అనుకుంటాం, కామెడీ కింగ్ అనుకుంటాం, కామెడీ తప్ప ఇంకా పెద్దగా ఏమి చేయలేడేమో అనుకుంటాం. అలాంటి టైంలో ఒక ఎమోషనల్ ట్విస్ట్ ఇచ్చాడండి, అందరినీ ఏడిపించాడండి బాబు. గుండెల్ని పిండేసే పర్ఫార్మెన్స్ అంటారు కదా, అలాంటి పర్ఫార్మెన్స్ చూపించాడు. ఆ పర్ఫార్మెన్స్ చూశాక పగపట్టిన బాను కూడా పడిపోయిందండి. నేను పడిపోవడం ఏంటండి, హోల్ ఆంధ్రాని పడేశాడు, ఫ్యాన్స్గా మార్చేసుకున్నాడు.
చిదిమేశావే నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను వదిలేనని అనుకున్నా వైపు గుండెలో తగిలేలా నా కలలన్నీ చిదిమేశావే ఎందుకే ఈ వేదన ఊపిరాగే యాతన చేస్తమాదుకు లేనిదే లోకమంత చీకటి కదా నీరు ముంచిన ప్రేమ రంగు ఇది మారదులే చూసిన తల్లి వేసిన మళ్ళీ ప్రేమను మరువదులే రాక్షసుని మనిషిని చేసి దేవదారించావే రాతి గుండె రాగం పలికే కొత్త బాట చూడాలి స్వర్గమున్నదొకటున్నదని పిలిచి చూపినది నీలోనే దూరమైన నరకమేమిటో చూపుతోంది నువ్వే గుచ్చి గుండె పచ్చబొట్టు రాసాని పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను వదిలేనని అనుకున్నా వైపు గుండెలే తగిలేలా నా కలలన్నీ చిదిమేశావే ఎందుకే ఈ వేదన ఊపిరాగే యాతన చేస్తమాదుకు లేనిదే లోకమంత చీకటి కాదా ఇక మన డీలో జరిగిన మరిన్ని విషయాలు డిస్కస్ చేసుకోబోయే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. లెట్స్ టేక్ ఎ బ్రేక్ వితౌట్ జ్యూస్. టేక్ ఎ బ్రేక్. ఇక మా డీ గురించి డిస్కషన్ అంటే ఖచ్చితంగా ఇద్దరు లెజెండ్స్ గురించి మాట్లాడుకోరండి. వాళ్ళే మా జడ్జెస్ బృందా మ్యామ్ అండ్ తరుణ్ మాస్టర్. వీరిద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త అలవాటు నేర్పించేశారు. ఎప్పుడు ఆనందం వచ్చినా చెంపడం దులపడం, చెంపడం దులపడం. అవునండి, బృందా మ్యామ్ ఎన్నిసార్లు చింపారు, తరుణ్ మాస్టర్ ఎన్నిసార్లు దులిపారు. ఆవిడ చెంపడం, ఈయన దులపడం, ఆవిడ చెంపడం, ఈయన దులపడం. చింపి 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 దుమ్ము దులిపేశావు, దుమ్ము దులిపావు. మధ్యలో ఈయన కూడా ఒకసారి చింపారండో, నిజంగా చింపారు. కావాలంటే చూడండి. మోనికా డాన్స్ లవర్స్ డార్లింగ్ అండి, ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దాన్ని చూస్తారా? ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీకు బాబా భాస్కర్ సార్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. యూ విల్ లవ్ ఇట్. ముందు పర్ఫార్మెన్స్ చూసండి, పోండి.
ముగ్గురు మాట్లాడుతుంటే పబ్లిక్ బోల్డ్ ఎంజాయ్ చేశారండి. కానీ బాబా భాస్కర్కి మాత్రం భయం పట్టుకుంది, గుండెల్లో ధడక్ ధడక్. కారణం ఏంటంటారా? శ్రీమతి భాస్కర్. వారి ప్రోగ్రామ్ ఎక్కడ చూస్తారో అన్న బెంగతో బుధ గురువారాల్లో సెకండ్ షో సినిమాకి తీసుకెళ్లేవాడంటండి. కానీ మేమన్నా తక్కువ తిన్నావా? మేము రిపీట్ టెలికాస్ట్ వేసాం సోమ మంగళవారాల్లో. నిజమండి, నాకు చాలా కష్టమైంది. నా ఇంట్లో బాగా చాలా గొడవ అయింది, చాలా ప్రాబ్లం అయింది. నేను ఏంటంటే వెడ్నెస్డే థర్స్డే ఈ 2 రోజులు ఏం చేశానంటే 9:30 షో, 8:30కే వెళ్ళాలి కదా థియేటర్కి. అలాంటి 9:30కి వచ్చి షో టికెట్ తీసేసి వాలంటరీగా నేను ఎప్పుడు నా వైఫ్నే థియేటర్కి ఎక్కువగా వెళ్ళలేదు. ఇప్పుడు అంటే ఇది ప్రోగ్రామ్ చూసి ఏదో గొడవ అవుతుందే ఉంది. సరే, అందుకోసమే నేను ఏం చేశానంటే 9:30 షో నేను వాలంటరీగా నా వైఫ్ బయట తీసుకుని వెళ్తాను. చూశారు శ్రీమతి భాస్కర్, ఇక దొరికిపోయారు బాబా భాస్కర్. అప్పుడు కూడా అలాంటి ఎస్కేప్ అవ్వాలని చూడడానికి వెళ్తే ఇది ట్యూస్డే, మండే ట్యూస్డే రీక్యాప్ వేరే వేస్తున్నారు. అక్కడ నేను మాట్లాడుకున్నాను. చాలా గొడవ అయింది, పర్వాలేదు. గొడవ అయితే కూడా దాంట్లో నాకు బెనిఫిటే, ఏమీ లాస్లా ఏమీ లేదు. ఏమన్నా నేను అలా మాట్లాడలేదు, ఊరికే జాలీగా మాట్లాడతాను. నా క్యారెక్టర్ మీకే తెలుసు, ఏమీ ప్రాబ్లం లేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని నేను చెప్తూ ఉంటే మీరు పల్లి బఠానీ లాగిస్తూ ఇంకా అంటూ వింటూ ఉంటారు, రైట్? బట్ ఇవాళ కోట అయితే మిగతావి రేపు చెప్తాను. రేపు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ చెప్తారండి, సరేనా? ప్రస్తుతం సెలవా, బాయ్. అందుకోసం చెప్తాను, D2కు బాను వద్దండి, మనం చేస్తాం. D2 మన దుమ్ము దులుపుతాం. డోంట్ వరీ, D2కు బానుకు ఓటు వేయొద్దు, నాకు వేయండి, నేను వస్తాను కంపేరింగ్గా. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. బెల్లండయ్య బాబు, మిగతా విషయాలు టుమారో నైట్. గో, గుడ్ బై, గుడ్ నైట్.